మహిళా భద్రత కోసం మరో అడుగు ముందుకేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఢిల్లీ క్యాబ్ రేప్ ఇష్యూతో కొత్త స్కీమ్ను ప్లాన్ చేసింది. రాజధానిలో షీ క్యాబ్స్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటు మహిళా డ్రైవర్ల కోసం ఓ కమిటీని నియమించింది. మహిళలు టాక్సీల కొనుగోలుకు 35% సబ్సిడీలు ప్రకటించింది స్టేట్ గవర్నమెంట్. విమెన్ సెక్యూరిటీపై స్పెషల్ ఫోకస్ చేసింది స్టేట్ గవర్నమెంట్. మహిళా భద్రతా కమిటీ సూచనలను ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో స్లైడ్స్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం తాజాగా మహిళల కోసం షీ క్యాబ్స్ ఏర్పాటుకు ఓకే చెప్పింది. అటు మహిళా టాక్సీ డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. సెక్యూరిటీలో భాగంగా వారిని ఇన్క్లూడ్ చేయాలని డిసైడ్ అయింది. సర్కారు నిర్ణయం అమలైతే వీలైనంత త్వరలో రాజధాని రోడ్లపై షీ క్యాబ్స్ దూసుకుపోనున్నాయి. ఢిల్లీలో క్యాబ్ రేప్ ఘటనతో ఈ స్కీమ్ కు ప్లాన్ చేసింది. అటు మహిళలు టాక్సీలు కొనుగోలు చేస్తే 35% సబ్సిడీని ప్రకటించింది ప్రభుత్వం. ఫస్ట్ ఫేజ్ లో ఐటీ పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో షీ క్యాబ్స్ ను రన్ చేస్తారు. ఆ తర్వాత జంట కమిషనరేట్ల పరిధిలోనూ వీటిని ప్రవేశపెడతారు. ఇక గైడ్ లైన్స్ తయారు చేయడం కోసం ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చైర్మన్ గా 4 సభ్యులతో కమిటీని వేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం. ట్రాఫిక్ డీసీపీ, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ఓ డైరెక్టర్, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల నుంచి ఒక్కొక్కరు ఇందులో సభ్యులుగా ఉంటారు. షీ క్యాబ్ నిర్వహణ, డ్రైవర్ల ఎంపిక, ఏ రూట్ లో వీటిని నడపాలనే దానిపై కమిటీ రిపోర్ట్ రెడీ చేయనుంది. ఇందుకోసం ఓ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. షీ క్యాబ్స్ ఉంచే ప్రాంతాల్లో మహిళా డ్రైవర్లకు అన్ని రకాల వసతులు ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఇందుకోసం కొన్ని సెంటర్లను సెలెక్ట్ చేసే బాధ్యత కూడా కమిటీకి అప్పగించింది ప్రభుత్వం. షీ క్యాబ్స్ కోసం ప్రభుత్వమే రుణ సౌకర్యం కల్పించనుంది. ఇందుకోసం బ్యాంకులతో అగ్రిమెంట్ చేసుకునేందుకు రెడీ అవుతోంది. ఫస్ట్ ఫేజ్ లో 50 మంది మహిళా డ్రైవర్లను ఎంపిక చేయనుంది. వారం రోజుల పాటు ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు. మరో నెల రోజుల్లోనే షీ క్యాబ్ స్కీమ్ ను ఇంప్లిమెంట్ చేయాలని భావిస్తోంది సర్కార్. అవసరమైతే ప్రైవేట్ టాక్సీలు నడుపుతున్న సంస్థల పనితీరును అధ్యయనం చేయాలని కూడా కమిటీ భావిస్తోంది.